మారేడు దళం. మారేడు చెట్టు చాలా చాలా గొప్ప చెట్టు. సృష్టిలో అత్యంత పవిత్రమైనటువంటి చెట్లలో మారేడు చెట్టు ఒకటి. స్పర్శనం దర్శనం పుణ్యం. ఒక్కసారి మారేడు చెట్టు వంక చూస్తే చాలు. ఇంటి ముందు మారేడు చెట్టు ఉందనుకోండి, అటు వెడుతూ ఇటు వెడుతూ, ఇంట్లోంచి బయటికి వెడుతూ ఇంట్లోంచి బయటికి వస్తూ, పొద్దున్న నిద్ర లేవగానే ఇంట్లోంచి బయటికి వచ్చి ఒకసారి మారేడు చెట్టుని చూసి, శల్యూషము అంటారు, నటుడు ఎలా ఆడుతుంటాడో మారేడు చెట్టు అలా కదిలి ఆడుతున్నట్టు ఉంటుంది. రంగస్థలం మీద నటుడు ఆడినట్టు. అందుకని అలా ఆడుతున్నట్టుగా ఉండేటటువంటి మారేడు చెట్టు వంక ఒక్కసారి చూస్తే చాలు పుణ్యం. అంత తేలికగా పుణ్యాన్ని ఇచ్చేది ఇక లోకంలో ఏముంటుంది? దర్శనం, స్పర్శనం. మీకు అవకాశం ఉందా? ఒకసారి మారేడు చెట్టును ముట్టుకుంటే చాలు. సూర్యాస్తమయం కాకముందు ఒకసారి మారేడు చెట్టును ముట్టుకుంటే చాలు. స్పర్శనం దర్శనం పుణ్యం. ఇక అవకాశం ఉండి దానికి ఒక ప్రదక్షిణం కూడా చేస్తాను అంటే ఇంకంతకన్నా భాగ్యం ఏముంది? కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, అపర శంకరావతారమని కీర్తింపబడినటువంటి వారు, భారతదేశం నలుచెరగుల సన్యాస ధర్మాన్ని కించితు తప్పకుండా పాదచారి అయి పర్యటించినటువంటి వారు, నిరంతరము కామాక్షి పరదేవత యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం అలవాటు పడినటువంటి వారు, శాంతాకృతిం హితవచ పరిభాషమానం గంభీర భావముతులం విజితారిషట్కం దేవీ పదద్వయ సరోరుహ లోలభృంగం శ్రీచంద్రశేఖర యతీంద్ర మహం నమామి అంటారు. అటువంటి మహాపురుషుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ దగ్గరలో మారేడు చెట్టు కనపడితే వెంటనే మారేడు చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని కొంతసేపు జపం చేస్తుండేవారు. ఎందుకని అంటే, ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మణినాసః అంటాం కదూ శ్రీ సూక్తంలో. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. దానికి శ్రీవృక్షము అని పేరు. సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ప్రకాశించేటటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి తపస్సు చేసి తన యొక్క కుడి చేతిలోంచి సృష్టించింది ఆ బిల్వవృక్షాన్ని. అందుకే ఆ చెట్టుకి ఇంకా వేరొక పేరు లేదు. ఆ చెట్టు పేరే శ్రీవృక్షము. దాని ఫలానికి, మారేడు కాయకి శ్రీఫలము అని పేరు. దాని పేరే లక్ష్మీదేవి పేరు మీద ఉంది. అంత గొప్ప చెట్టు. అంత గొప్ప చెట్టు కాబట్టి ఆ చెట్టుని ఒకసారి చూస్తే చాలు, ఆ చెట్టుని ముట్టుకుంటే చాలు, ఆ చెట్టుకి ప్రదక్షిణం చేస్తే చాలు. అంత పుణ్యాన్ని ఇవ్వగలిగినటువంటి చెట్టు. పైగా అది వనస్పతి. వనస్పతి అంటే లోకంలో కొన్ని కొన్ని పుష్పించిన తరువాత ఫలిస్తాయి. మామిడి ఉందనుకోండి, మామిడి పూత వస్తుంది, తర్వాత మామిడి కాయ వస్తుంది. కొన్ని కొన్ని పువ్వు రాకుండా కాయలు వస్తాయి. వచ్చిన పువ్వు కాయ యొక్క పరిణామక్రమం బహు కొద్ది కాలంలో పిండి అయిపోతుంది. అది ఇంకా వేరు పువ్వుకి ప్రయోజనం ఉండదు. ఇక అట్లా ఉన్నదేదో దాన్ని వనస్పతి అని పిలుస్తారు. అలా వనస్పతి స్వరూపంగా వచ్చినటువంటి వాటిల్లో బిల్వం ఒకటి. కాబట్టి ఆ బిల్వం ఏం చేస్తుంది అంటే, ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః. అమ్మా, నువ్వు తపస్సు చేసి బిల్వవృక్షాన్ని ఈ లోకంలో సృష్టించావు. అటువంటి బిల్వవృక్షం కింద కూర్చుంటే చాలు, అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తున్నావు. కాత్యాయన్యాః శమీజాత బిల్వో లక్ష్మ్యాః కరే భవేత్ అని వామన పురాణం. శమీవృక్షం ఎక్కడైనా కనపడింది అనుకోండి, శమీవృక్షం కనపడితే అది కాత్యాయనీదేవి యొక్క తపఫలితంగా వచ్చింది. అందుకే శమీవృక్షమునకు అగ్నిగర్భ అని పేరు. శమీవృక్షం యొక్క దర్శనం చాలు, ప్రదక్షిణం చాలు, దాని కింద కూర్చుని జపం చేసుకోవడం చాలు, దాని కింద కూర్చుని భగవంతుని యొక్క నామం చెప్పుకోవడం చాలు, శమీవృక్షముల కింద తిరుగుతూ ఉండడం చాలు. అంత గొప్పది శమీవృక్షం. ఆ శమీవృక్షం మీదనే కదూ పాండవులు తమ యొక్క
ఆ ఆయుధములను అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయే ముందు ఉంచారు. అటువంటి శమీవృక్షం ఏదైతే ఉన్నదో అది పరమ పవిత్రము. నిజానికి మీరు పురాణాన్ని గమనిస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క కులదేవత ఎవరు అంటే శమీవృక్షమే. అందుకే వెంకటేశ్వర స్వామి వారు పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి వెళ్లే ముందు వశిష్ఠుడు వచ్చి మీ కులదేవత ఎవరు అని అడిగారు. అడిగితే నా కులదేవత శమీవృక్షం, అదిగో పాండవ తీర్థం దగ్గర ఉంది అని తీసుకొచ్చి ఆదివరాహస్వామి దేవాలయంలో పెట్టి పెళ్లికి తరలి వెళ్లే ముందు పెండ్లి కుమారుడు కులదేవతని పూజ చేసి వెళ్ళాలి కనుక శమీవృక్షానికి పూజ చేసి వెళ్ళారు అని చెప్పి పురాణంలో ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారంతటి వారికి శమీవృక్షం కులదేవత అయినప్పుడు ఆ చెట్టు ఎంత పవిత్రమైన చెట్టు. అది కాత్యాయనీదేవి యొక్క తపస్సులోంచి వచ్చింది. మార్గశీర్షమాసం అంతా కూడా ఈ కన్యపిల్లలందరూ చేసేటటువంటి వ్రతం కాత్యాయని వ్రతం చేస్తారు. ఎందుకని? కాత్యాయని వ్రతం గోపికలు చేసి కృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందారు అని భాగవతంలో చెప్పబడింది. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందకోపసుతం దేవీ పతిన్యే కురుతే నమః అన్నారని వ్యాస భగవానుడు భాగవతంలో చెప్పారు. మార్గశిర మాసం అంతా కూడా కాత్యాయని వ్రతం చేసి కాత్యాయని పరదేవతానుగ్రహ విశేషం చేత కన్యపిల్లలు మంచి భర్తని పొందారు అని భాగవతంలో చెప్పబడింది. అందుకని నిజానికి మార్గశిర మాసంలో అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ చేసినటువంటి వ్రతం ఏది అంటే కాత్యాయని వ్రతం చేశారు అని మనకి భాగవతం చెప్తోంది. అటువంటి కాత్యాయనీదేవి ఎవరున్నదో ఆ తల్లి అన్ని అభ్యున్నతలను ఇవ్వగలదు. సకల అభ్యున్నతులకు కారణమైనటువంటి ఆ కాత్యాయనీదేవి యొక్క సృష్టి ఈ శమీవృక్షం. శ్రీ మహాలక్ష్మి యొక్క సృష్టి తాను తపస్సు చేసి సృష్టించింది బిల్వవృక్షం. ఎందుకని అంటే జనులకు అంత తొందరగా పుణ్యాన్ని కట్టబెడితే పుణ్యమును అడ్డుపెట్టి తాను అనుగ్రహించచ్చు. మన యందు ఎంత కారుణ్యమో చూడండి ఆ తల్లికి. అందుకే ఇంటి ముందరో ఇంటి పక్కనో ఒక బిల్వవృక్షం ఉంటే చాలు, అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు. అస్తమానం తెలిసో తెలియకో ఆ బిల్వవృక్షాన్ని చూస్తూ ఉంటే చాలు, అదే మహాపుణ్యం. దాన్ని ముట్టుకుంటే చాలు, దానికి ప్రదక్షిణం చేస్తే చాలు. నేను కల్పించి చెప్తున్నది కాదు, బిల్వాష్టర శతనామ స్తోత్రం చెప్పింది. బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రంలో బిల్వవృక్షాన్ని ముట్టుకుంటే చాలు, దర్శనం చేస్తే చాలు అని చెప్పబడింది. అటువంటి చెట్టు ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాక్యా అలక్ష్మీ. ఆ మారేడు చెట్టుకి కాయలు వస్తాయి. ఆ కాయలతోటి శ్రీ సూక్త హవనం చేస్తూ ఎవరైనా వాటిని అగ్నిహోత్రంలో వేసి సమర్పిస్తే, ఆ మంత్రము జరుగుతుండగా ఉట్టి మంటలో వేయమని కాదు, ఆ హోమం జరుగుతున్నప్పుడు ఆ మారేడు కాయలను సమర్పిస్తే వారి యొక్క పాపములు భంజింపబడి లక్ష్మీ కటాక్షము కలగడానికి గొప్ప మార్గమవుతోంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మారేడు కాయి అంత గొప్పది. దానికి ఇంకా వేరు పేరు లేదు. దాని పేరు శ్రీఫలం. లోకంలో 5 బిల్వములని పిలుస్తారు. 5 బిల్వమనే పేరు. కానీ సర్వసాధారణంగా లోకంలో బిల్వము అనేటటువంటి మాట మాత్రం మారేడుకే అన్వయం అవుతూ ఉంటుంది. పంచబిల్వములు మాత్రం ఉన్నాయి. వాటి 5 కూడా బిల్వములనే అంటారు. తులసి బిల్వ నిర్గుండి జంబీరా మలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏక బిల్వం శివార్పణం అంటారు. ఇందులో ఈ 5 బిల్వములు ఏవి అంటే తులసి బిల్వం, అలాగే బిల్వం మారేడుదలం బిల్వం, నిర్గుండి వావిలి చెట్టుకుండేటటువంటి ఆకులు అది బిల్వం, జంబీరా నిమ్మ, అలాగే జంబీరామలకం, అమలకము అంటే ఉసిరి ఆకు. ఇవి 5 కూడా బిల్వములే. తులసి, మారేడు, వావిలి, నిమ్మ, ఉసిరిక, ఈ 5 బిల్వములు. అయినప్పటికీ బిల్వం అనేటప్పటికీ మారేడు దళాన్నే ప్రధానం చేసి చెప్తారు. ఇందులో ఒక్క బిల్వదళాన్ని శివలింగం మీద వేస్తే చాలు. సరస్వతీ కటాక్షం కావాలన్నా అనుగ్రహిస్తుంది, లక్ష్మీ కటాక్షం కావాలన్నా
అనుగ్రహిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏక బిల్వం శివార్పణం, ఏక బిల్వం శివార్పణం అంటూ 108 శ్లోకాలలో బిల్వాస్తోత్తర శతనామ స్తోత్రంలో శివారాధన చేసినప్పుడు బిల్వాన్ని ఉపయోగించడం చేత లక్ష్మీ కటాక్షం కలుగుతోంది అని నిర్ధారించారు. అందుకే అది కూడా మళ్ళీ ఆ బిల్వాన్ని వెయ్యడం కూడా దేశకాలముల యందు దాని ఫలితం మారిపోతుంది. మారేడు దళం ఎప్పుడు చేసినా చాలా గొప్పే. ప్రదోషకాలంలో శివస్వరూపానికి మారేడు దళాన్ని సమర్పించడం విశేషమైనటువంటి ఫలితం. అంతేకాదు కొన్ని తిథులలో సమర్పించాలి అంటే అసలు దేవతలకి కూడా సాధ్యం కాదుట. మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురు దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. మాఘ కృష్ణ చతుర్దశ్యాం మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ప్రదోష వేళలో ఒక్క మారేడు దళాన్ని తీసుకెళ్లి శివాలయంలో కానీ శివలింగం మీద కానీ ఇంట్లో ఉన్నటువంటి శివమూర్తి దగ్గర కానీ సమర్పించడం అనేటటువంటిది దుర్లభం సర్వదేవానాం, దేవతలకు కూడా అంత సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆ కాలమునందు అర్చన చేయబడినటువంటి బిల్వం ఏదైతే ఉందో అది అంత విశేష ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు అంత తొందరగా అర్హతను మాత్రం ఎలా ఇచ్చేస్తాడు, ఎలా వేసేయగలుగుతాం? అందుకని అది దుర్లభం సర్వదేవానాం, సకల దేవతలకు కూడా బిల్వంతో పూజ చెయ్యడం అన్నది అంత తేలిక కాదు. ఇక మహాశివరాత్రి నాడు మారేడు దళం వీయడమే అంత గొప్పది అంటే నిజానికి అసలు ఒక సంవత్సరం మొత్తం మీద అంత గొప్పది బిల్వార్చనకు ఏ రోజు అంటే తత్రాపి దుర్లభం మన్యే నభూమాస ఇందువాసరే ప్రదోషకాలే పూజాంచ ఏకబిల్వం శివార్పణం. తత్రాపి దుర్లభం మన్యే, మహాశివరాత్రి నాడు శివుడికి మారేడు దళంతో పూజ చెయ్యడం కన్నా కూడా ఇంకా కష్టమని నేను అనుకుంటున్నాను, మన్యే ఊహిస్తున్నాను. అంత తేలిక కాదు. ఏది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం కానివ్వండి కృష్ణపక్షం కానివ్వండి ఏ సోమవారం నాడైనా సరే ప్రదోష వేళ, ప్రదోషము అంటే సూర్యాస్తమయానికి ఇక చీకటి పడడానికి వెలుతురు వెళ్ళిపోవడానికి మధ్యలో ఉన్నటువంటి సమయం. దోషం అంటే తప్పని కాదు, చీకటి. ప్రదోషం చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం. అటువంటి కాలమునందు శివస్వరూపానికి ఎవరైనా ఒక్క బిల్వాన్ని సమర్పించడం మహాశివరాత్రి నాడు బిల్వం సమర్పించడం కన్నా చాలా గొప్పదని నేను భావన చేస్తున్నాను. కాబట్టి తత్రాపి దుర్లభం మన్యే నభోమాస ఇందువాసరే. నభోమాసం అంటే శ్రావణ మాసం, ఇందువాసరే అంటే సోమవారం. ప్రదోషకాలే చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం, వెలుతురు వెళ్ళిపోయి ఇక చీకటి వచ్చేస్తుంటుంది, కనపడకుండా ఉండేటటువంటి సమయం. అటువంటి సమయంలో శివస్వరూపానికి బిల్వంతో పూజ చెయ్యడం అన్నది అంత తేలిక అని నేను అనుకోవట్లేదు. మహాశివరాత్రి నాడు బిల్వార్చన కన్నా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం నాడు శివస్వరూపానికి బిల్వంతో పూజ చేయడం అంత గొప్ప విషయం. కాబట్టి తత్రాపి దుర్లభం మన్యేన భోమాసేందువాసరే ప్రదోషకాలే పూజాంచ ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వాన్ని వెయ్యగలిగితే వాడి జన్మ సార్థక్యం పొందేసింది. అటువంటిది ఇంటి ముందో ఇంటి పక్కనో ఇంట్లోనో బిల్వవృక్షాన్ని పెంచుకొని రోజు నీళ్లు పోయడం, దాన్ని కాపాడడం, దాన్ని రక్షణ చెయ్యడం ఎంత గొప్ప విషయాలు. కాబట్టి మనిషి అభ్యున్నతిని పొందడానికి ఇవి నిజానికి తేలిక మార్గాలు. కాబట్టి అంత గొప్పది. లక్ష్మీదేవి బాహ్యంలో నివసించి ఉండేటటువంటి స్థానాలలో ఒకటిగా బిల్వం చెప్పబడింది. ఎందుకని అంటే ఆవిడ 5 స్థానముల యందు నివాసం చేస్తూ ఉంటుంది అని చెప్తారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే బిల్వం. బిల్వం చూసినప్పుడు ఈనెలు ఉంటాయి చూసారా, ఆ ఈనెలు ఉండేటటువంటి ప్రదేశం లక్ష్మీ స్థానము అని. రెండవది తామర పువ్వు. తామర పువ్వు దుద్దు మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది అని. మూడవది ఈ ఏనుగు యొక్క కుంభస్థలం. చాలా గొప్ప సత్కారం చేశారు.
అనడానికి గుర్తు ఏమిటంటే ఆ గజారోహణం చేయించారు అంటారు. ఏనుగు కుంభస్థలం మీద కూర్చోపెట్టి ఊరిరిగింపు చేస్తారు. పెద్దనగారు చెప్పుకుంటారు, ఎదురైనచో తన మదకరీంద్రముడిగ్గి కేలూత నొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమున కీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారముల అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచూ అంటాడు. గజారోహణం అందుకే అంత గొప్ప సత్కారమైంది. అది లక్ష్మీ స్థానం కాబట్టి 1 బిల్వం, 2 తామర పువ్వు, 3 ఏనుగు కుంభస్థలం, 4 ఆవు యొక్క వెనక తట్టు. ఆవు వెనక ప్రాంతంలో పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. సాక్షాత్ అది భీష్మాచార్యుల వారు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పినటువంటి విషయం. అందుకే గోవుకి పూజ చేస్తే పృష్ఠభాగంలో చేస్తారు, ఎద్దుకి పూజ చేస్తే ముందు తల దగ్గర పూజ చేస్తారు. కాబట్టి లక్ష్మీదేవి గోవు యొక్క పృష్ఠభాగమును అధివసించి ఉంటుంది. 5వది సువాసిని పాపట ప్రారంభ స్థానం. ఎక్కడ ఏ స్త్రీ కనపడినా ఆమె గృహలక్ష్మి, గృహే ఆవిడ లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అందుకే సువాసిని స్త్రీలు పాపట ప్రారంభ స్థానమును సింధూరము చేత అలంకృతం చేస్తారు. ఎందుకని అంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి. ఈ 5 దర్శనం లక్ష్మీదేవి యొక్క దర్శనమే. అందుకే బిల్వం అనేటటువంటిది సాక్షాత్తుగా లక్ష్మీదేవి నివాసం ఉండేటటువంటి స్థానంగా చెప్పబడింది. అలాగే ఈ బిల్వానికి బాహ్యంలో కూడా విశేషమైనటువంటి శక్తి ఉంది. దాన్ని బిలతి కుష్ఠాదీన్ బిల్వహ అని పిలుస్తారు. అంటే కుష్ఠ మొదలైనటువంటి భయంకరమైనటువంటి రోగములను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి ఆ బిల్వానికి ఉంది. అందుకే ఉత్తర భారతదేశంలో ఆ బిల్వ రసాన్ని అమ్ముతారు. అది ఎంతో పదిలంగా ఆరోగ్యం కోరుకునేటటువంటి వాళ్ళు వెళ్ళి మరీ కొని తెచ్చుకుని సేవిస్తూ ఉంటారు. అలవాటు లేని వాళ్ళు సేవిస్తే అది మరి ఆరోగ్యం మీద ఏమైనా విశేష ప్రభావం చూపిస్తుందేమో నాకు తెలియదు. అందుకని సరిగ్గా శరీరానికి పడుతుందా పడదా తెలియకుండా ఏ తీర్థయాత్రలో వెళ్ళినప్పుడు ఎక్కడో విన్నామండి అని చెప్పి చటుక్కున తాగేసి ఇంకా అక్కడి నుంచి ఏదైనా తేడా చేస్తే ఆయన చెప్పారండి అని అనకూడదు. అది మన శరీరానికి అలవాటు లేని విషయం అయితే జాగ్రత్తగా పడుతుందో లేదో చూసుకుని తాగవలసి ఉంటుంది. కానీ ఉత్తర భారతంలో మాత్రం చాలా ఎక్కువగా ఈ బిల్వరసాన్ని సేవిస్తూ ఉంటారు. అయోధ్య, గయా మొదలైనటువంటి ప్రాంతాలకు వెడితే ఇక్కడ చెరుకు రసం దక్షిణ దేశంలో ఎలా అమ్ముతుంటారో అక్కడ బిల్వరసాన్ని అలా అమ్ముతుంటారు. కాబట్టి బిలతి కుష్ఠాదీన్ బిల్వహ, కుష్ఠాది రోగములను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి బిల్వమునకున్నది. అందుకే ఇప్పటికీ లోకంలో ఒక సదాచారం ఉంది. వీరు భగవద్ అనుగ్రహం పొందాలి అని బాగా మనసారా కోరుకుంటే ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి పూజ చేసి ఒక లేత దళాన్ని తీసుకొచ్చి దీన్ని లోపలికి పుచ్చేసుకోండి అంటూ ఉంటారు. నేను చూశాను. శ్రీశైలాది క్షేత్రములకు వెడితే ఆశీర్వచనం చేసిన తర్వాత ఓ దళాన్ని తీసుకొచ్చి లోపలికి పుచ్చుకోండి అని చెప్తారు. ఎందుకని అంటే అది అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. పరమేశ్వరుడు అంత గొప్ప అనుగ్రహాన్ని దాని ఎందు ఉంచాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రియన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. వృద్ధాప్యంలో ఉన్నాడు అంటే బాల్యము, కౌమారము, యవ్వనము 3 చూసేశాడని గుర్తు. ఈ 3 అవస్థల 3 ఆయుర్దాయము యొక్క పరిధులను దాటిపోయి 4వ స్థాయిలో నిలబడగలగాలి అంటే, దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే, అపమృత్యు దోషం పోవాలి అంటే మారేడు దళాలతో శివార్చన చెయ్యాలి అన్నారు. అందుకని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. కాబట్టి అంత శక్తి కలిగినటువంటిది. ఆరాధనలో బిల్వం కన్నా గొప్పది లోకంలో ఇంకేం ఉండదేమో అనిపిస్తుంది. అంత గొప్పగా ఆ బిల్వం చేత శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని పూజిస్తారు, శివస్వరూపాన్ని పూజిస్తారు. కానీ లక్ష్మీ కటాక్షం కలగడానికి
మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధన చేస్తారు. అది విశేషం. కాబట్టి సేవకస్య పాపం బిలతి హినస్తీతివా బిల్వహ, ఎవరు బిల్వాన్మునందు భక్తి ప్రపత్తులతో ఉంటారో, ఎవరు బిల్వ వృక్షాన్ని చూసేటప్పటికి నమస్కరిస్తారో, దాని పవిత్రతని అర్థం చేసుకున్నారో, అటువంటి వారిని బిల్వము అనుగ్రహిస్తుంది. ఎలా అంటే వారి పాపములను భంజిస్తుందట. అంటే ఆ నమ్మకం, ఆ గౌరవం ఉన్నవాడు బిల్వ వృక్షము పట్ల ఆ గౌరవ ప్రకటనం చేస్తాడు. నిద్ర లేవగానే బిల్వ వృక్షం కనపడింది అనుకోండి, వీధి గుమ్మల్లోకి రాగానే ముందు దానికో నమస్కారం చేస్తాడు. అంటే ఆ భక్తి అది నన్ను అనుగ్రహించగలదు అని నమ్మిన వాడు ఎవరున్నాడో వాడి పాపములను భంజించి వాడిని ఉన్నత గతుల వైపు నడిపించగలిగిన శక్తి లక్ష్మీదేవి కలిగి ఉన్నట్టుగా మారేడు చెట్టు కలిగి ఉన్నది అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి అంత గొప్పది. ఆ మాలూరహ మాం లక్ష్మీం లాతీతివా మాలూరహ. మాలూరహ అని దానికి ఒక పేరు ఎందుకు వచ్చింది అంటే, మాం లక్ష్మీం లాతీతివా మాలూరహ, లక్ష్మీ కటాక్షాన్ని కల్పిస్తుంది మారేడు దళం. అందుకని దానికి మాలూరహ అని ఒక పేరు వచ్చింది. అంతేకాదు దానికి ఒక విశేషం ఉందంటారు పెద్దలు. అది నేను చెప్పడం కాదు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శివస్వరూపులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహ భాషణాల్లో చెప్పిన విషయం. మారేడు దళం వంక చూడకుండా ఈయన పట్టుకుని వేసేస్తే, అలా వేసినప్పుడు అది బోర్లా పడితే శివలింగం మీద సరస్వతీ కటాక్షం, ఈనలు తగిలితే లక్ష్మీ కటాక్షం, ఎటు పడినా అనుగ్రహిస్తుంది అంటారు. కంచి కామకోటిలోనే 66వ పీఠాధిపతి వారు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారే. వారి దగ్గర ఒక విశేషమైన గొప్పతనం ఉండేది. బిల్వదళాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక 108 దళాల్లో ఒక్క దళానికి ఒక ఆకు తగ్గించి 2 ఆకులు ఉన్న దళం పెడితే, వారు శివలింగం వంక చూస్తూ పళ్ళెం వంక చూడకుండా దళం తీసివేస్తే 2 ఆకులే ఉన్న దళం ఆ పళ్ళెంలో ఉండిపోయేది. అది తీసేవారు కాదు ఆయన, అటు చూడకుండానే వదిలేసేవారు. 107 3 ఆకులు ఉన్నవే ఈయన పట్టుకుని వేసేసేవారు. 2 ఆకులే ఉన్నా 3 ఆకుల కన్నా తక్కువ ఉన్నా అసలు ఆయన దాన్ని చేత్తో పట్టుకుంటే వదిలేసేవారు. అది ఇలా చూసి కాదు, చూడకుండానే. మహాత్ములకు మరి అటువంటి శక్తి ఎలా వస్తుంది అంటే, మనకి లేదు కాబట్టి ఎవరికో లేదు ఉండదు అనకుండా వాళ్ళకు ఉండడం వాళ్ళ గొప్పతనమని నమస్కరించగలిగితే అదే సంస్కారం. కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ దళం కాబట్టి దానికి సంపదనివ్వగలిగినటువంటి ఆరాధనా యోగ్యత కలిగినటువంటి పత్రం అది, ఆ బిల్వం. అలాగే అది బిలం చేస్తుంది. బిలం అంటే తొర్ర చేసింది అంటారు. చాలా మంది చూసి ఉంటారు. బిల్వ ఫలం అంటే మారేడు కాయని తీసి చాలా ఉడుపుగా కన్నం పైన పెడతారు. పెట్టి ఆ లోపల ఉన్న గుజ్జు అంతా తీసేస్తారు. బిలమైపోతుంది, అంటే తొర్ర అయిపోతుంది. ఇప్పుడు ఈ తొర్ర అయిపోయినటువంటి కలం అంటే మారేడు కాయని తీసి చాలా ఉడుపుగా చిన్న కన్నం పైన పెడతారు. పెట్టి ఆ లోపల ఉన్న గుజ్జు అంతా తీసేస్తారు. బిలమైపోతుంది, అంటే తొర్ర అయిపోతుంది. ఇప్పుడు ఈ తొర్ర అయిపోయినటువంటి కాయ ఉందే, లోపల ఇంకే ఉండదు. అలాగని బీటల వారదు, కన్నం పడదు, గుజ్జొక్కటి తీసేస్తారు. మరి ఎంత బాగా తీస్తారో, ఎంత చమత్కారంగా తీస్తారో. దానికి ఒక చిన్న బిరడాతోటి ఆ కన్నాన్ని మూత పెట్టినట్టుగా పెడుతూ ఉంటారు. అందులో భస్మ వేసుకుంటారు. వేసుకుని ఆ భస్మ మారేడు బుర్ర అంటారు దాన్ని, అందులోంచి తీసి వేసుకుని ఆ భస్మ ధరిస్తారు. ఒక్క భస్మని ఉంచడానికే ఆ మారేడు బుర్ర ఉపయోగిస్తారు. ఇలా ఎందుకు అంటే, బిల్వమునకు ఒక లక్షణం ఉంది. దాన్ని శ్రీఫలం అంటారు. శ్రీ ప్రదం శ్రీ ప్రియం వా ఫలమస్యేతి శ్రీఫల. అది శ్రీ ఐశ్వర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడు కాయలతో శ్రీ సూక్త హవనం చేయడం అంత గొప్పదిగా చెప్పబడుతుంది. శాండిల్యుడు అని ఒక మహర్షి, ఆయన వేదాంగములు చదువుకున్న వాళ్ళందరి చేత కూడా గౌరవింపబడేవాడు. అందరి చేత గౌరవింపబడిన శాండిల్యుడు ఎటువంటి వాడో ఈ చెట్టు అటువంటిది కాబట్టి ఆయన పేరు ఈ చెట్టుకి ఉంది. అది విచిత్రం. పైగా ఆ తొర్ర చేయబడినటువంటి కాయలో భస్మ నింపుకుంటారు. భస్మ అంటే ఏమి అంటే
స్కాంద పురాణం బ్రహ్మోత్తర ఖండాదులు ఒక మాట చెప్తాయి. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణకు రావడం. భగవంతుడు స్మరణకు రాని కారణం చేత పాపములు చేసి పతనమైపోయాం గత జన్మలలో. ఈ జన్మలో భగవంతుడు స్మరణకి రావాలి అంటే ఆ భస్మను లాటమునందు ధరిస్తారు, ఆజ్ఞాచక్రమునందు బొట్టుంచుకుంటారు. మనసు అక్కడ ఉంటుంది కాబట్టి నియంత్రింపబడడం కోసమని. భస్మ భగవంతుణ్ణి స్మరణకు తేగలిగినటువంటి సాధనం. అటువంటి భస్మని మారేడు బుర్రలో నింపుకుంటారు, నింపుకుని దాన్ని ధరిస్తారు. ఎందుకని అంటే మారేడు కాయ బిలం చేయబడి తొర్రైపోయి గుజ్జు తీయబడి లోపల ఇంకేం లేకుండా అయిపోయి భస్మ చేరినట్టే, భస్మకు స్థానమైనట్టే. భస్మ అంటే శాశ్వతం. భస్మ ఇంకేమవ్వాలి? లోకంలో ఉన్న ఏ వస్తువులైనా భస్మం అయిపోతాయి. భస్మ ఇంకేమవదు, అది శాశ్వతం. అలా ఇది తొర్రైపోయి ఇందులో అక్కర్లేని విషయాలన్నీ పోయి భగవంతుని యొక్క స్మరణలే నిలబడిన కారణం చేత మోక్షమును పొందడానికి యోగ్యమైన స్థితిని హోమం మారేడు కాయలతో చేస్తే అనుగ్రహించగలిగిన లక్షణం మారేడు కాయకుంది. కాబట్టి మారేడు తొర్ర, మారేడు బుర్ర విభూతి చేత నింపబడుతుంది అంటారు. ఇన్ని రకాలుగా మారేడు దళం గొప్పతనాన్ని పొందడానికి కారణమేది అంటే అది లక్ష్మీదేవి తపస్సు చేసి సృష్టించడమే కారణం. ఆ బిల్వదళమునందు ఆ తల్లి ఉంటుంది, నివాసం ఉంటుంది. అందుకే బిల్వ నిలయాయీ నమః అని ఆ తల్లి కీర్తింప